ఈ 24లో చాలా వరకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. సో చాలా మంది గోల్డ్ వైపు మళ్ళారని చెప్పి కూడా విన్నాం. సో ఎంతవరకు నిజం అది? గోల్డ్ మళ్ళీ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే గోల్డ్ ఇన్వెస్టర్ చేసినప్పుడు ఇది మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత రేట్స్ కూడా ఇంపాక్ట్ అయింది, తగ్గినాయి విపరీతంగా. ఇంపాక్ట్ అయింది. ఏంటంటే చూసింది ఏంటంటే ఎక్కడైనా కానీ ఎకానమీ అయితే ఎక్కడైతే దెబ్బతింటుందో అటు రియల్ ఎస్టేట్ తగ్గిద్ది, ఇటు స్టాక్ మార్కెట్ తగ్గిద్ది, గోల్డ్ పెరగడానికి అవకాశం. కానీ బికాజ్ ఆఫ్ ట్రంప్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం అది కూడా తగ్గడం జరిగింది గోల్డ్ అని. ఇది స్టడీ ఎకానమీ ఏంటంటే జనాలు ఏంటంటే ఎప్పుడేంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎక్కడైతే ఆపర్చునిటీ ఏ వేట్లో పెడితే మనకు ఎక్కువ మంచి రిటర్న్ ROI ఉంటుందో దాని వైపు మలుతాడు. అవును. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉందండి, ఏ పెద్దగా చదువు లేకపోయినా కానీ ఒక ఎక్స్పర్ట్గా కాకపోయినా కానీ ఒక మాదిరిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ డెఫినెట్గా ఉంటాయి. అట్లనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ దట్ వన్. లేకపోతే చాలామంది 95% పీపుల్ దే లూజ్ ద మనీ. అంటే డిఫరెన్స్ అది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, దాంట్లో రిటర్న్స్ ఏమొస్తాయి? కరెక్ట్. రియల్ ఎస్టేట్ లో ఎవరు నష్టపోలేదు. స్టాక్ మార్కెట్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి చాలా మంది అంటూ ఉంటారు, నైబరింగ్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, మంచి లీడరు, గ్రేట్ లీడర్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రావటము, ఆయన కూడా ఏంటంటే చాలా కసితో పనిచేసి మంచి క్యాపిటల్ని, అమరావతి మంచి క్యాపిటల్ని, వరల్డ్లో మంచి పేరు తీసుకురాగలిగిన క్యాపిటల్ నిర్మించాలనే ఒక కృతనిశ్చయంతో పోతున్నాడు. చాలా వరకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఉండటం వలన దానివల్ల ఎఫెక్ట్ కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఆంధ్రాలో ఉన్నది అంత ఇన్వెస్టర్స్కి కానీ రియల్ ఎస్టేట్ పరంగా పెద్దగా లేకపోవటం వల్ల ఇన్వెస్ట్మెంట్కి ఆప్షన్స్ అక్కడ తగ్గినాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అక్కడ పెరిగినాయి. అన్నప్పుడు ఆంధ్ర పీపుల్ వర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అటు కూడా పోతుంది. దానివల్ల కొంత ఎఫెక్ట్, అంటే ఇది మేజర్ ఇంపాక్ట్ కాదు కానీ సమ్ ఇంపాక్ట్ ఈజ్ దేర్, డెఫినెట్గా అది మనం చెప్పగలము. అట్లనే మేజర్ మనం చూసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్స్ కొంతవరకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్ణయాలు చాలా వరకు ఏంటంటే తొందరగా తీసుకోవటం, మళ్ళీ రిట్రీవ్ అవటం, మళ్ళీ వెనక్కి తగ్గటం, అవన్నీ ఏంటంటే భయభ్రాంతం చేసింది. మీరు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏం చేసింది, ఫార్మా సిటీ శ్రీశైలం హైవేలో రద్దు చేస్తున్నాం అన్నారు. జరిగిందా లేదా? మరి రియల్ ఎస్టేట్ ఆ ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం అన్నారా? దాన్ని క్లస్టర్స్ గా డివైడ్ చేసి మారుస్తాం. ముందు రద్దు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఒకే ఒక్క వార్డు మొత్తాన్ని మార్చేస్తుంది, మన ఆలోచనలే మార్చేస్తుంది. రద్దు చేస్తున్నది వేరు, అదే ఫార్మాసిటీని క్లస్టర్స్ గా డెవలప్ చేసి వేరు ప్రాంతాలు. అది మీకు క్లారిటీ ఇస్తాను. రద్దు చేస్తానని అన్నారు ముందు, తర్వాత అక్కడ ఒక లిటిగేషన్ పాయింట్ ఉంది. దేనికి వాళ్ళు ఆ ల్యాండ్ అక్కడ గవర్నమెంట్ రైతు నుంచి తీసుకొచ్చిందని more than 13,000 acres ఆఫ్ ది ల్యాండ్ రైతుల నుంచి తీసుకుంటారు ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ఫార్మాసిటీ కోసం. ముందు రద్దు చేస్తాం అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్లస్టర్స్ తీసుకొస్తా ఉన్నారు. ముందైతే రద్దు చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్, తర్వాత క్లస్టర్స్ అన్నారు. ఆ క్లస్టర్స్ కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చూస్తే క్లస్టర్స్ ఆఫ్ 1,000 to 2,000 acres of the land around the 360 degrees of the Hyderabad between ORR to రీజనల్ రింగ్ రోడ్ 10-15 చోట్ల తీసుకొస్తా ఉన్నారు. మీరు గమనించారు అక్కడ డిఫరెన్స్ చూడండి. నేను అన్నది ఏంటంటే 1,000 నుంచి 2,000 acres అన్నాం, నేను అన్నాను. కానీ ఇప్పుడు ఏం రాబోతుంది అంతకన్నా ఇంకా ఇప్పుడు లిటిగేషన్ అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న రైతులు కొంతవరకు హైకోర్టుకి వెళ్ళటము, అక్కడ ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, మాకు ఇది వద్దు అన్నట్టుగా చేయడం వల్ల దాన్ని ఏంటంటే ఎక్కడైతే గ్రీన్ ఇండస్ట్రీస్ ఓన్లీ అంటే పొల్యూషన్ రాని ఫార్మా కంపెనీస్ ఒకటి, R&D, కొన్ని ల్యాబ్స్, దానికి అంటే పొల్యూషన్ క్రియేట్ చేయని వాటినే ఇప్పుడు అలో చేస్తూ ఇప్పుడు తీసుకురాబోతున్నారు. అది అక్కడ ఆ రీజన్ ఉంది అక్కడ. అట్లనే ఏంటంటే ఇంకోటి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫార్మా విల్లాస్ అని కొన్ని విలేజెస్ అన్నీ తీసుకొస్తున్నారు అనుకోండి. అట్లనే ఇంకోటి మీరు చూసుకుంటే ఏంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ది మెట్రో
ఎక్కడి నుంచి మెట్రో ఎక్స్పాండ్ expansion దానికన్నా ముందు ఏంటంటే రూట్ మార్చారు. ఆ రూట్ మార్చారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి వయా టీఎస్పీఏ జంక్షన్ ఆ విధంగా. అఫ్ కోర్స్ ఆ చేంజ్ అనేది ఏంటంటే అది ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుందో ఆ రియల్ ఎస్టేట్ అనేది దాని యొక్క ఇంపాక్ట్ దాని ప్రకారంగా అడ్జస్ట్ అయింది. రేట్లు ఆల్రెడీ అడ్జస్ట్ అయింది. ఇప్పుడు సడన్గా ఓకే తీసేస్తున్న అనగానే ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా భయం ఉందా లేదా? డెసిషన్ మే బి కరెక్ట్. ఎందుకంటే ఆయన ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ అంత ఫ్లో లేదు, ప్యాసింజర్ ఫ్లో లేదు, ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది, దానికన్నా ఓల్డ్ సిటీగా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి మెట్రో కలుపుదాం అన్నారు. మంచి డెసిషన్, అది కరెక్ట్. కానీ ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం సెంటిమెంట్ అనేది అక్కడ అంటే కాన్సిస్టెన్సీ అనేది ఎక్కడైతే ఉండదో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు ఈవెన్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎఫ్డిఐ కూడా రావాలంటే కాన్సిస్టెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పాలసీ చేంజ్ చేయకుండా కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే వస్తూ ఉంటాయి. టోటల్గా క్యాన్సిలేషన్ ఈ చేంజ్ అంటే దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్, ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. ఆ ప్రభావం ఈ 2024 చూపించింది డెఫినెట్గా మరి ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ అక్కడి నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి నియోపోలిస్ వరకు తీసుకెళ్ళిపోయి నియోపోలిస్కి ఎయిర్పోర్ట్కి ఎంత దూరం మళ్ళీ కావాలంటే ఫ్యూచర్లో రాదని ఏం లేదు, వస్తుంది ఇప్పుడు అట్లాగా. అంటే ఇప్పుడు ఫేజ్ 2లో ఇప్పుడు వీళ్ళు చేసుకుంది ఏంటంటే మొత్తం ఇంకో అంటే ప్రయారిటీ ఉంటుంది కదండి. మనీ అనేది లిమిటెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రయారిటీ ఇది ప్రయారిటీ కాదు, అటు ప్రయారిటీ ఇద్దామని తీసుకోవాలి. అది ఏ గుడ్ డెసిషన్. బట్ యాజ్ అ రియల్ ఎస్టేట్ పరంగా ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ అనమాట. అది అంటే డెసిషన్స్కి అన్సర్టనిటీ డెసిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఇది పంచాయతీ లేఅవుట్స్ మనం తీసుకొచ్చాం. పంచాయతీ లేఅవుట్స్ ఇప్పుడు కూడా ఏంటంటే అంతకుముందు చాలా వరకు క్రమబద్ధీకరించారు. అంతకుముందు పంచాయతీ లేఅవుట్, విలేజ్ లేఅవుట్స్ అప్రూవ్డ్ ఉండవు అని. కానీ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చేసి కొన్ని 2007లో కానీ 2011లో కానీ 2015లో కూడా ఏంటంటే ఎల్ఆర్ఎస్ తీసుకొని రెగ్యులరైజ్ చేయటం జరిగింది. అంటే హ్యాస్టీ డెసిషన్స్ సంగతి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అది సడన్గా ఒకసారి లాస్ట్ 2024లోనే సడన్గా పంచాయతీ లేఅవుట్స్ అన్నీ ప్రోహిబిటెడ్ లిస్టులో తీసుకొచ్చారు హెచ్ఎండి సైట్లో. అది ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది తెలియదు. అంటే ఇది క్రియేటెడ్ ఏ వెరీ ఫియర్, భయభ్రాంతం చేయటం అనమాట. ఇది వన్ ఆఫ్ ది డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్నది. దానివల్ల కూడా ఏంటంటే ఎఫెక్ట్ పడింది. సేమ్ థింగ్ మళ్ళీ హైడ్రా ఏం చేసింది మరి జనాలు ఏంటంటే చాలా వరకు ఏంటంటే భయభ్రాంతం చేసింది.